ఉన్నారు బాగున్నారు. మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఇదండి. ఇప్పుడు జీడి పిక్కలు కాల్చుకునే విధానం చూపిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇదండి ముట్టిస్తున్నారు. ఇప్పుడు కర్రలు కలుపుకున్నాం, కర్రలు విరుచుకుని ఇప్పుడు ఏం చేస్తామంటే అగ్గి మంట పెట్టుకుంటాం. మంట పెట్టుకున్న తర్వాత అగ్గి మంట కాలుతూనే ఉంటుంది. కాలేటప్పుడు ఏం చేయాలంటే అగ్గి ఎలా చేసుకోవాలి, మంట పెట్టుకోవాలి. కర్రలు విరుచుకొని ఇక్కడ మంట చేసుకుంటున్నాం. మంట చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ పిక్కలు అనేవి తీసేసి అవి ఏంటంటే మంటలో వేస్తాం. మంటలో వేసి కాలుస్తాం. కాల్చడం అంటే ఇప్పుడు మనం కాల్చేటప్పుడు వేరేగా ఉంటుంది. ఎందుకంటే మనం డైరెక్టర్గా ఇది అవ్వదు కదా, అంటే కంపెనీ లాగా పిక్కలు రావు. కానీ ఇక్కడ ఏంటంటే కంపెనీ దగ్గర ఏంటంటే పిక్కల్ని కోస్తారు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాలుస్తారు. దానికి డిఫరెన్స్ ఏంటంటే అంతేనండి. పిక్కలు కాల్చడంతో అంటే అక్కడ కోస్తారు, కోసి అక్కడ దీంట్లో ఇస్తారు మిషన్కి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన సొంత సిద్ధంగా కాల్చుకుంటాం కాబట్టి అంటే దాని అంత ఇది ఉండదు, ఎందుకంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అగ్గి మంట పెట్టుకున్నాం. మంట అలా ఎక్కుతుంది, మంట కాలుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పిక్కల్ని తీసుకుంటాం. సుమారు 6 kg పిక్కల్ని ఇప్పుడు కాలుస్తాం. ఈ కాల్చే విధానం ఏంటంటే పిక్కని చాలా జాగ్రత్తగా కాల్చాలి. కాల్చకపోతే ఇది జీడిపప్పు టేస్ట్ పోతుంది. అందుకు ఏంటంటే కర్రలు విరుచుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే కాల్చడానికి రెడీ చేస్తున్నాం. ఇలా అగ్గి అనేది పెట్టుకొని బాగా కాలితే మనకు పిక్కలు కాలడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాల్చడానికి రెడీ చేస్తున్నాం అండి. ఇప్పుడు ఏంటంటే ఇది బాగా అగ్గి మంట కాలాలి. కాలకపోతే మరి మనకి అంటే ఎక్కువగా మంట రావాలండి. మంట వస్తే పిక్కలు కాల్చడానికి అంటే ఇప్పుడు వేరేగా కాల్చుకోవచ్చు అండి. ఏంటంటే ఇప్పుడు పిక్కని మాడకుండా చాలా జాగ్రత్తగా కాల్చాలండి, లేకపోతే పిక్కలు మాడిపోతాయి. పిక్కలు మాడిపోవడంతో మనకి అనుకున్న ఇదే అవ్వదు. ఇప్పుడు ఏంటంటే కాల్చే విధానం ఇలా ఉండాలి. ఏంటంటే మార్చేస్తే పిక్కల్లో ఇది పోస్తుంది. అందుకు ఇదండి. ఇప్పుడు మంట అయ్యింది. మా నాన్నగారు ఆ పిక్కల్ని తీసేసి దీంట్లో వేస్తారు. చూడండి ఎలా కాల్చుకునే విధానం చూపిస్తున్నాం. ఇదండి. ఇప్పుడు సగం పిక్కలు తీసాడు, అలా వేసుకొని కాల్చుకోవాలి. ఏంటంటే ఎక్కువగా అగ్గి ఉండకూడదు, చాలా తక్కువగా అగ్గితో చేసుకోవాలండి. ఎక్కువ అగ్గి పెట్టినా మనకి ఏంటంటే పిక్కల్లో నల్లదనం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే పిక్కలు ఎలా కాల్స్తున్నామో చూడండి. ఏంటంటే ఇప్పుడు పుష్మని పొంగుతుందండి, అవి పేలుతాయి. పేలడంతో ఏంటంటే ఇదేనండి. చూడండి ఎలా వస్తుందో పిక్కలు వేయడంతో. పిక్కలను ఇలా కాల్చుకుంటూ ఇప్పుడు ఏంటంటే అదండి, పిక్కల్ని అలా కాల్చుకోవాలి. కాల్చుకునే విధానం ఏంటంటే ఇప్పుడు చూడండి అలా పిక్కల్ని కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఏంటంటే పిక్కల్ని దగ్గర చేసుకోవాలండి. ఎందుకంటే మనము తక్కువగా మంట పెట్టాం కాబట్టి, అంటే ఎక్కువగా మంట పెట్టకూడదండి. దీనికి ఏంటంటే చాలా తక్కువగా మంట పెట్టాలండి. మంట పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇదండి పిక్కలు ఎలా మాడిపోతున్నాయో చూడండి. ఇదండి పిక్కలను ఇలా తీసుకోవాలి, లేకపోతే మాడిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇదండి ఒక పిక్కని తీస్తున్నాం, ఎలా మాడిపోతున్నాయో చూడండి. మా నాన్నగారు కూడా తీస్తున్నారు. అంటే ఈ పొగ ఈ పొగ అనేది చాలా ఇబ్బంది అండి. అంటే ఈ పొగ మనం ఎక్కువ శాతం పట్టకూడదు. పడితే చాలా ఊపిరితిత్తులకి చాలా ప్రాబ్లం అవుతుందండి. పిక్కల్ని ఇలా తీసుకుంటాం.
ఇదండి ఇదండి నల్లగా అయిపోయాయి. దీన్ని కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి. కాల్చుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. దీనివల్ల చాలా క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయండి. జీడిపిక్కల వల్ల క్యాలరీస్ వల్ల అంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలా మంచి ఉపయోగాలు ఉంటాయండి. ఇది ఏంటంటే ఇప్పుడు పిక్కల్ని ఎలా తీస్తున్నారో చూడండి. ఇలా అయ్యేసరికి తీసుకోవాలండి. ఇంకా మార్చేస్తే పిక్కలు పాడైపోతాయి అండి. మొత్తం తీసేస్తున్నాం ఇదండి. ఎందుకంటే మాడిపోతున్నాయి. కర్ర పెట్టి లాగాలి. కొందరు చిన్నపిల్లలు ఏం చేస్తారంటే చేతులు పెట్టేస్తారు. అలా పెట్టకూడదు. పెట్టారంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దీన్ని కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా కాల్చాలండి. కాల్చకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదండి మొత్తం పిక్కలు తీసేసాం. ఇప్పుడు ఏంటంటే పిక్కల్ని ఎలా బద్దలు కొడతారో చూపిస్తాం. అంటే ఎక్కువగా పిక్కలు ఉండడంతో ఇప్పుడు ఏంటంటే కాల్చుతున్నాను. ఇవి తీసిన వెంటనే ముట్టకూడదండి. ముట్టేసి పిక్కలు కొడదామనేసి ఆసక్తి చూపిస్తారు. కానీ ఇవి ఏంటంటే కొద్దిగా చల్లగా అవ్వాలండి. చల్లగా అవ్వకపోతే వెంటనే కొడితే కూరలు ఎక్కిపోతాయి. ఇది చల్లగా బుగ్గులో వేసుకోవాలండి. బుగ్గులో వేసుకోకపోతే పిక్కలు మాడిపోతాయి. ఇదండి బుగ్గుని ఎలా కప్పుతున్నారో చూడండి. ఇదండి పిక్కని అంటే బద్దలు కొట్టేసి ఇదండి పిక్క ఇలా ఉంటుంది. మా నాన్నగారు పిక్కని ఎలా బద్దలు కొడుతున్నారో చూడండి. ఇదే గుదిరండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.